హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము బుడంకాయలు పొడి కారంతో రోటీ పచ్చడి చేస్తున్నాము. బుడంకాయలు అయితే 10 తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల పొడి కారం, తగినంత గల్లుప్పు, ఎల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ఎందుకంటే తాలింపులో వేసుకుంటాం కాబట్టి మెత్తగా దంచుకోవాలి. ఎర్రగడ్డ ఒకటైతే వేస్తున్నా. ఎర్రగడ్డ ఒకటి వేసుకున్నాం కదా, కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోయిద్ది. ఇలా సరిపోయిద్దండి. ఇప్పుడు బుడంకాయలు వేసేసుకుందాం. బుడంకాయలని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. అలా పొలం చూసుకుంటూ చేలల్లోకి వెళ్ళి బుడంకాయలు ఉంటే బుడంకాయలు కోసుకొని వచ్చేవాళ్ళం. వచ్చి ఇలా రోటీ పచ్చడి చేసుకునే వాళ్ళం. రోటీ పచ్చడి కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా గిన్నెలోకి ఎత్తేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు వేసుకుందాం. ఎల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. 2 ఎండుమిర్చి వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు బుడంకాయ చట్నీ వేసేసుకుందామండి తాలింపులో. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. పచ్చడి అయితే కంప్లీట్గా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. ఈ బుడంకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేమండి. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.